క్యాన్సర్ ఏంటి మంచోళ్ళకి వస్తుంది క్యాన్సర్, మా నాన్నలాంటి వాళ్ళకి క్యాన్సర్ లేని రావు. బై దట్ లాజిక్ మా నాన్నకి క్యాన్సర్ కాదు కదా, ఫీవర్ కూడా రాదు. అంటే మీ నాన్న కూడా తాగొచ్చి మిమ్మల్ని టార్చర్ పెట్టేవాడా? అవును, మీ నాన్న కూడా అప్పులు చేసి వచ్చి ఇంట్లో సామాన్లన్నీ అమ్మేసేవాడా? అవును. అంటే మీ నాన్న కూడా లాటరీ టికెట్ కొని అది దొరకకపోతే వీపు మీద దబా దబా బాధేవారా? అవును, మీ నాన్న కూడా ఆఫీస్ పని అని చెప్పి 5 ఏళ్ల వరకు కనపడకుండా పోయాడా? అవును. అసలు మీ నాన్న పేరేంటి? పురుషోత్తమరావు. అమ్మయ్య. అయినా మా నాన్న పెద్ద చదువుకోలేదు మేడం, ఏం తెలియదు ఆయనకి. మీ నాన్న ఏం చేస్తుంటారు? మా నాన్న చాలా బాగా చదువుకున్నాడు. ఒకప్పుడు రైటర్, జర్నలిస్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలీదు. 5 ఏళ్ళైంది ఆయనతో మాట్లాడి. మా అమ్మ అప్పుడప్పుడు మాట్లాడుతుంది. అంటే మీ అమ్మ నాన్న కూడా విడిపోయారా మేడం? పూర్తిగా విడిపోయినా బాగుండేది, కానీ వాళ్ళ లవ్ మ్యారేజ్ తెలుసా? పెళ్లి చేసుకున్నాక అర్థమైంది మా అమ్మకి తంది 1 సైడెడ్ లవ్ అని. అంటే మీ అమ్మ లైఫ్ లో రమేష్ అంకుల్ లాంటి వాళ్ళు ఎవరు లేరా? లేరు. కొట్టుకున్నా తిట్టుకున్నా ఆయన వదిలేసి వెళ్ళిపోయినా మా అమ్మకి మా నాన్నే, ఆయన్ని మాత్రం వదలదు. మేడం ఈ టైంకి ఎవరు మేడం? దొంగ? అంటే ఎవరు? ఎవరు మ్యామ్ వీళ్ళంతా? మ్యామ్ అనుకో, సుజాత. ఎవరు సుజీ వీళ్ళంతా? అంతొద్దు, సుజాత. సుజాత ఎవరు వీళ్ళంతా? నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇంకో 10 నిమిషాలు నా బర్త్డే అసలు నీ మర్చిపోయాను. బర్త్డేనా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఫోకస్ ఫోకస్. ఓకే ఓకే. నువ్వు సరే నేను వెళ్తా. ఏంటి వెళ్ళిపోయేది? నువ్వు ఉండాలి. ఇప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి నా బర్త్డే అని. నేనుండి ఏం చేస్తా? ఐల్ గో. నో 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 నో. నువ్వు నువ్వు నేను వెళ్ళిపోతా. నువ్వు ఉండాలి. ఉంటున్నావు. నేను ఆలోచిస్తున్నా, నాకు అదంత ఈజీ కాదు. హ్యాపీ బర్త్డే టు. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు వచ్చావా? రావనుకున్నా. నువ్వు రావాలనుకుంటే నేను రాను, నాకు రావాలనిపిస్తే వస్తా. విశాల్, ఏంటి ఐసీయూకే షిఫ్ట్ అయిపోయాగా? నీ పేరు సురేష్ కాదు, నీ పేరు కార్తిక్. ఓకే, సురేష్కి ఏమైంది? కొంచెం బేసిక్ ఉంది. నీ పేరు కార్తిక్, నువ్వు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నువ్వు మెకానికల్ ఇంజనీర్వి. ఓకే, మన ఇద్దరం కలిసి కాకినాడలో 5th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం. దాని తర్వాత స్కూల్ పేరు సెయింట్ జోసెఫ్, బ్లాక్ బి, సెక్షన్ సి. బయట ఉన్నది బుజ్జి, నా బెస్ట్ ఫ్రెండ్. దాని పక్కన ఉన్నది వరుణ్ అని, దాని బాయ్ ఫ్రెండ్. వాడి పక్కన ఉన్నది నా బాయ్ ఫ్రెండ్ విశాల్. ఇవన్నీ గుర్తుపెట్టుకో ప్లీజ్. ఓకే, ఉండు. సరేనా? అర్థం కాలేదు, నేను వెళ్ళిపోతా ప్లీజ్. ఎలా వెళ్తావు? బాల్కనీ నుంచి దూకేస్తావా? మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోతావా? లేదంటే మంచి కింద దాక్కుంటావా? ఎలా వెళ్తావు? ఎలాగో అలా నేను వెళ్ళిపోతా ప్లీజ్. సరే వెళ్ళిపో. హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీగానే ఉండాలా ఏంటి? దూకే, బాల్కనీ నుంచి దూకే పో. సరే సరే నేనుంటా. కానీ ఉంటే నాకేంటి? 5,000 ఇస్తా. 5,500? నాకు డబ్బొద్దు సుజాత. మరేం కావాలి? బెండకాయ, ఆలు, మ్యాజిక్ కోట్స్, అది దీపం నూనె. లిస్ట్ లో ఉన్నవన్నీ ఇస్తాలే. ఓకే. ఇంకా అది ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్. యా. ఫ్రెండ్షిప్ తో ఏం చేసుకుంటావు? ఇచ్చి చూడండి, ఏదైనా చేసుకుంటా. సరే ఇంకా మీరు నన్ను దొంగ అనడం మానేయాలి. ఓకే, కూల్. అంతే కదా? ఇంతకు ముందు అనుకున్న 5,500 కూడా ఇస్తారా? కావాలి అది కూడా? యా. సరే, డీల్. డీల్. ఓకే, డీల్. రెడీ? డీల్ డీల్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సుజీ, హ్యాపీ బర్త్డే. నేను నువ్వంటూ వేరై ఉన్నా, నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా. ఏవైనా చేస్తా నమ్మేట్టుగా. నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా. కాదంటే నా మీదొట్టుగా ఏవైనా చేస్తా. ఆగలేవా?
పాడుతున్నా కదా ఇంకా. రండి. హాయ్. సుజీ ఏంటి ఇది అలా చెప్పకుండా పార్టీ నుంచి వచ్చేస్తే ఎలాగా? నీ గురించి ఎంత వెతికాను తెలుసా? ఎనీవే I know. బేబీ కేక్ తీసుకో. ఇతనెవరు? యా హూస్ దిస్? సురేష్. కార్తిక్. సురేషా కార్తికా? సురేష్ కార్తిక్. సురేష్ కార్తిక, నైస్ నేమ్ బ్రో. 2 పేర్లు ఎందుకు పెట్టుకున్నావు బ్రో? ఏ దినేష్ కార్తిక్ ఉండగాలేంది సురేష్ కార్తిక్ ఉండదా? హీ సురేష్ కార్తిక్. దినేష్ కార్తిక తనెవరు? దినేష్ కార్తిక్ ఎవరో తెలీదా? అందుకే మరి బ్యాడ్మింటన్ ఫాలో అవ్వమనేది. యా ఎంతైనా మన నేషనల్ స్పోర్ట్ కదా. మీకు స్పోర్ట్స్ లో నాలెడ్జ్ చాలా బాగుంది. ఆఫ్ కోర్స్. కార్తిక్ యాక్చువల్ గా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. 5th క్లాస్ వరకు మేము కాకినాడలో కలిసే చదువుకున్నాం. ఆఫ్టర్ 17 years జస్ట్ నాకు బర్త్డే విషెస్ చెప్పడానికి హీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ మణికొండ. బా కాకినాడలో ఎక్కడ? బీచ్ దగ్గర ఏ స్కూల్? సెయింట్ గోబెన్. సెయింట్ గోబేనా? ఎక్కడో విన్నట్టుందే. నేనే కదా ఇప్పుడే చెప్పా. ఏ సెక్షన్? ఏ సెక్షనే? మీ ఇంటి పేరు? ఆనంద్ ఎగ్జాటికా. ఆనంద్ ఎగ్జాటికా అంటే జీ రిలాక్స్ ఆగు. హే ఎందుకని క్వశ్చన్స్ అడుగుతున్నావు? సిల్లీ గర్ల్. బుజ్జి రిలాక్స్. నేను చెప్తుందిగా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని ఎందుకు గ్రిల్ చేస్తున్నావు? ఏంటి రిలాక్స్? నాకు దాని ఫ్రెండ్స్ అందరు తెలుసు. నీకు శ్రావ్య తెలుసా? నిఖితా తెలుసా? సందీప్, విద్య, సుహాస్ వీళ్ళందరు నీకు తెలుసా? తెలుసు. ఆ, వాళ్ళందరూ నీకు తెలుసు. కార్తిక్ నీకు తెలీదు అంతే. హే అయినా మీరేంటి ఇలా నిల్చొని మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడే వచ్చారు కదా, కూర్చోండి కూర్చోండి. మీలే అనుకోండి, కూర్చోండి. కూర్చోడం లేదు ఏం లేదు. నీకు గిఫ్ట్ ఇవ్వాలరా? గిఫ్టా? నువ్వు ఏం గిఫ్ట్? గిఫ్ట్ ఏంటి విశాల్? నాకేం చెప్పలేదు కదా. గిఫ్ట్ అన్నాడు కదా, డిస్ట్రాక్ట్ అయిపోయా. 1 second. ఏది గిఫ్ట్? ఏది? ఇదే గిఫ్ట్. వాట్ ఆర్ యు టాకింగ్? ఇది నీకు గిఫ్ట్, నాకు కాదు. లాస్ట్ టైం ఇచ్చినప్పుడు ద బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవర్ అన్నావు? బుజ్జి వెళ్దామా? ఏదో చేసావు కానీ సరిగ్గా చేయలేదు కదా. ఓకే ఓకే, కేక్ కటింగ్ చేసేద్దామా? కమ్ బేబీ. అది చిన్న సర్ప్రైజ్. ఓ కేక్ ని కూడా సర్ప్రైజ్ అంటున్నారా ఈ మధ్య? అది చూస్తావుగా, క్రేజీ. అవును, అవి నంబర్ షేప్డ్ బలూన్స్ ఉంటాయి కదా, ఇట్లా పట్టుకొని ఇన్స్టాగ్రామ్ లో దిగుతారు, అవి లేవా? షాప్ క్లోజ్ చేస్తారు. లేట్ అయింది కదా, యాక్చువల్లీ ఇట్ వాస్ లేట్. సో అవేవి ఇట్లా ఇట్లా అంటే ఇట్లా అవి వాటిని పార్టీ పాపర్స్. పార్టీ పాపర్స్. అవి కూడా అదే షాప్ లో దొరుకుతాయి కదా. యాక్చువల్లీ వేరే షాప్ వెతుక్కుంటూ లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోయాం తెలుసా? లాంగ్ డ్రైవ్ నా బర్త్డేకి? అది ఏం సుజాత, బెలూన్స్, పార్టీ పాపర్స్, మ్యాజిక్ క్యాండిల్స్ అంటావు సిల్లీగా. మ్యాజిక్ క్యాండిల్స్ మరి? అవేవి మ్యాజిక్ క్యాండిల్స్? చిన్న పిల్లవా? అంత మెటీరియలిస్టిక్ గా ఆలోచిస్తావేంటి? ప్లీజ్ విశాల్, నీ దగ్గర బెంజ్ ఉంది. లెట్స్ నాట్ పెద్ద అన్ని వదిలేసుకుని ఏదో హిమాలయాస్ లో ఉంటున్నట్టు. గైస్ 12 o'clock నీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సుజాత. హ్యాపీ బర్త్డే సుజాత. హ్యాపీ బర్త్డే. ఓకే. సర్ప్రైజ్. బాక్స్ ఉంది, కేక్ ఏది? కవర్ కూడా తీయలేదేంటి వరుణ్? అంటే కేక్ కొత్తదని తెలియాలి కదా అని. హే జాగ్రత్త, మెల్ల కట్ చేయి, అసలే అందరు తినాలి కదా. కట్ చేయాలా దీన్ని? అదే దేన్ని కట్ చేయాలని? కావాలా? హాయ్ సుజాత, హ్యాపీ బర్త్డే. చూసావు, నువ్వు ప్లాన్ చెప్పాను వచ్చాను. ఫ్రెండ్స్ కూడా వచ్చినట్టున్నారు. మన నన్ను లోపలికి ఇన్వైట్ చేయవా?
ఎందుకు చెట్టు ఎలా ఉంది? పార్టీ గురించి పొద్దు నుంచి వెయిటింగ్. వరుణ్ గారు చెప్పాడులే. డ్రింక్స్ రెడీయా? ఏది ఎక్కడ? నువ్వు ఉండు సుజాత. ఎక్కడ ఉన్నారు? హే గాయ్స్, హాయ్ వరుణ్. అవునేంటి, ప్రపోజ్ చేసావంట కదా? ఇప్పుడు నీ ప్రపోజల్ టాక్ ఆఫ్ ద టౌన్. అయినా సుజాత బర్త్డే కన్నా నీ ప్రపోజల్ కి పార్టీ చేసుకోవాలి. హే బ్రో, నైస్. ఎవరతను? హెల్మెట్ రవి, ఆగు. వేసుకున్నాడు. బాబు ఆగు. గంజోనా? కాదు కాదు కాదు, తన నా ఫ్రెండ్. హెల్మెట్ పార్టీది. ఏ నీకు చెప్పలేదా? మరి ఇల్లు ఎవరు వేసుకోలేదేటి? వాళ్ళకు కూడా చెప్పలేదు. హాయ్, కార్తిక్, మెకానికల్ ఇంజనీర్. హలో రవి. రవి, బీకామ్ నైస్ మ్యాథమెటిక్స్. నైస్. రండి బ్రో. Yeah. పిలవండి, నువ్వు అలా నించుంటావు. అంటే నేనేదో ఆలోచన. నేను ఇప్పుడే వస్తా. వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. హే, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది బ్రో. హెల్మెట్ నా? ఆ గొంతు కూడా ఎక్కడో విన్నట్టుంది బ్రో. నేను సినిమాలకు డబ్బింగ్ చెప్తుంటా. అవునా? ఏ సినిమాలు వన్ మోర్ షాట్ బ్రో. వస్తున్నా బ్రో. ఆఫీస్ లో, ఇంట్లో సేమ్ బిహేవియర్. బ్రో చియర్స్ బ్రో. చియర్స్. సుజాతకేనా బ్రో? అవును. నేను ఇస్తా బ్రో. నేను ఇచ్చేస్తా. ఓకే. కార్తిక్, 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 సీజనింగ్ వింటరే బ్రో. సుజాత స్కూల్ అయ్యాడు. అన్నారా మరి అని? అన్నా, తిన్నా. మ్యాగీ కూడా చాలా బాగుంది. ఉంటుంది. ఫస్ట్ ఐసీయూ అని ఫేకిండు, ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్లు మ్యాగీ గురించి ఫేకిండు. అయినా కానీ ఇట్లా గిటార్ పట్టుకురాగానే ఇట్లా పోయి అగ్గిస్తారా? అట్లా అట్లా ఎట్లా అంటే అట్లనే. ఇదిగో నీకో విషయం చెప్తా విను. నువ్వెలాంటోడివైనా, నీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, నువ్వొక సైకో అయినా సరే, జస్ట్ ఒక గిటార్ పట్టుకుని ఒక మంచి పాట పాడగానే ఆ ప్రాబ్లమ్స్ ఏమీ కనపడవు తెలుసా. జస్ట్ ఆ పాట వినిపిస్తుంది అంతే. బై ద వే, ఐ ప్లే ఊకలేలి. ఊకో అయితే ప్లీజ్. నీ డీటెయిల్స్ తో డిస్ట్రాక్ట్ చేయకు. నా చెప్పండి. స్టోరీ మీద ఫోకస్ చేద్దాం. మీదే చెప్పండి మేడం. లెట్స్ గో బ్యాక్. కంటిన్యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. న్యూ మాంక్ కొత్తగా ఉంటది. వెరీ ఇది గుడ్. కొంచెం తాగండి. ఆ బట్ని భయ్యా భయ్యా, నేను తాగను. లెట్స్ డాన్స్. బ్రో ప్లీజ్ బ్రో, ఏమనుకోకుండా నోరు ముక్కు కనీసం కళ్ళు ఏదో ఒకటి చూపించు బ్రో ప్లీజ్. కళ్ళ? నేనేమన్నా ఐశ్వర్య రాయనా? కళ్ళు చూపిస్తే చాలా? సరిపోతుంది. బ్రో ఆఫీస్ లో ఉన్నప్పుడు ముఖం కూడా చూసేవాడు కాదు. బ్రో అంత ఒళ్ళు పచ్చిపోయి చెప్పలేస్తారా ఎవరన్నా? జస్ట్ ఒక 10 minutes వెయిట్ చేయ విషయాలు. నేను వాచ్మెన్ ని పిలుస్తాను. ఒక 10 minutes వెయిట్ చేయి. 10 minutes? తొందరగా సుజాత, ఇక్కడ బల్లులున్నాయి. అంటే కొంచెం ట్రై లిటిల్ హార్డర్ అండ్ పుష్ యువర్ సెల్ఫ్ బికాజ్ నో వన్ ఎల్స్ ఇస్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యు. డోర్ ఓపెన్ చేయమంటే కొట్టేసి చెప్తావేంటి బుచ్చి? విశాల్ రిలాక్స్. యు నో ఐమ్ క్లాస్ట్రోఫోబిక్, డామ్ ఇట్. ఐ నో, నాకు తెలుసు విశాల్, బట్ రిలాక్స్. డోంట్ టెల్ మీ టు రిలాక్స్. ఏ హలో, ఏమైంది? డోర్ స్టక్ అయింది. అండ్ హి ఇస్ నాట్ పుషింగ్ హిమ్సెల్ఫ్. ఉచ్చబడుతుంది మనడికి లోపల. బ్రో లోపల ఉన్నాగా, పోసే ఏం కాదు. సరే ఆగా జరుగు. కొంచెం పెన్నిస్ ఓపెన్ చేస్తున్నావు, క్రేజీ బ్రో. ఆ బాత్రూమ్ ఎంత గలీజ్గా ఉంది, ఆ బల్లి ఎంత పెద్దగా ఉంది. చిచి కంపర్ వచ్చేస్తుంది. అసలు ఎందుకు ఇంత రెస్పాన్సిబుల్ గా ఉంటావు నువ్వు? చిచి. అవును, ఏ లాక్ అయినా అన్లాక్ చేస్తావా నువ్వు? లాక్ బ్రాండ్ బట్టి. ఓ, సో ఏ బ్రాండ్ బాగా కష్టం? లివర్స్. థ్యాంక్ యూ బ్రో. నాకు అసలే క్లాస్ట్రోఫోబియా ఉంది. నువ్వు అసలు టైంకి రాకపోతే చాలా కష్టం అయ్యేది. ఇంత పెద్ద లిజర్డ్ అసలుకి. అసలు ఆ లాక్ ఎలా ఓపెన్ ఓకే చేసావు బ్రో, నాకు అలవాటే. అలవాట? అదే ఐ మీన్ మనుషుల్ని డేంజర్ నుంచి కాపాడడం అలవాటు అని అంటున్నాడు. చాలా సార్లు చేశా. సరే సుజాత,
నేను బయలుదేరుతా. నీ బర్త్డే అయిపోయింది కదా, సీ యూ. ఉండు, అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి, ఉంటానని చెప్పావు కదా. యా కరెక్టే, బట్ గిఫ్ట్ తీసుకురాలేదు, కేక్ కూడా తీసుకురాలేదు, ఏంటో గలీజ్గా అనిపిస్తుంది. పర్లేదులే, గిఫ్ట్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్ ఉంది కదా, అది చాలు. ఏం బ్రో ఇంకా బర్త్డేలకు గిఫ్ట్స్ ఇస్తున్నారా? ఓ మీ ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కాబట్టి ఓ గ్రీటింగ్ కార్డ్ ఇస్తావా? కాదు, మ్యూజిక్ వస్తుంది కదా, టెడ్డీ బేర్ ఇచ్చే బ్రో. ఫోన్ కేసో కీ చైనో ఏదో ఒకటి. గ్రీటింగ్ కార్డ్స్ బర్త్డే గిఫ్ట్స్ అంట. కిడ్స్ అంటే విశాల్ అలా అన్నాడని కాదు కానీ నాకు కూడా గిఫ్ట్స్ తీసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకో నచ్చదు. నీ ఇబ్బంది గురించి నాకు తెలియదు సుజాత, కానీ గిఫ్ట్ ఇవ్వడంలో ఎంతో ఎమోషన్ ఉంటుంది. అది మన అనుకున్న వాళ్ళకి ఇవ్వడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అబ్బా, నీకు తీసుకోవడమే తెలుసు అనుకున్నా, ఇవ్వడం కూడా తెలుసా? అంటే ఇంకా దొంగను కాబట్టి ఓన్లీ తీసుకుంటూ ఉంటాను అనుకో. ఏంటి 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 నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఐఎమ్ సో సారీ సుజి, నేను కావాలని చేయలేదు. అసలు ఈ మధ్య వరుణ్ గోల్ లో పడి నీకు టైం ఇవ్వడమే కుదరట్లేదు. It's okay, అయినా వాడు కూడా ఇలా ప్రపోజల్ నీ బర్త్డే ముందరే ప్లాన్ చేస్తాడని నేను అస్సలు అనుకోలేదే. He just caught me by surprise. I'm so sorry. I'm such a bad friend. అదంతా వదిలే, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? ఒక విషయం చెప్పాలన్నా కదా, కార్తిక్ ఉన్నాడు కదా. ఉన్నాడు, నైస్ గై, ఐ లైక్ హిమ్ కదా. ముందరే ఇంట్రడ్యూస్ చేయాల్సింది. అదే కార్తిక్. కార్తిక్ కాదే. అదేంటి, సురేష్ కార్తిక్ కదా, దినేష్ కార్తిక్ లాగా. అంటే దినేష్ కార్తిక్, సురేష్ కార్తిక్ ఇవేం లేవు, జస్ట్ సురేష్, నో కార్తిక్. నో కార్తిక్, ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇంకోటి కూడా ఉంది. సురేష్ మెకానికల్ ఇంజనీర్ కాదు. సివిల్ ఇంజనీరా? కాదే. ఏరోనాటికల్ ఇంజనీర్. అబ్బా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా కాదే. మరి సురేష్ ఒక దొంగ. నీ మనసు దోచుకున్న దొంగ కదా. నాకు తెలుసే, నేను చూస్తున్నాను తనకి అసలు చూస్తున్నావు. కమాన్. మనసు దోచుకున్నాడో లేదో ఇంకా క్లారిటీ లేదే, కానీ ఉప్పు పప్పు దోచుకున్నాడు. నువ్వు ఏమంటున్నావు నాకు అర్థం కావట్లేదే. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అన్నావు. అంత అబద్ధమే. సురేష్ ఒక దొంగ. దొంగ? నిజంగా దొంగ? యాజ్ ఎన్ క్రిమినల్ దొంగ? కాదు కాదు, రాజా సినిమాలో వెంకీలాగా చాలా మంచోడే. మన ఇద్దరిలాగే సురేష్ కి మణిరత్నం అంటే పిచ్చి. ఈ మాట ఎవ్వరికి చెప్పకే, వరుణ్ కి అసలు చెప్పకు, విశాల్ కి అస్సలు చెప్పకు. విశాల్ కి ఆఫీస్ లోనే చెప్పవలే, ఓకేనా? అర్థమైందా? కాలేదు, బట్ మళ్ళీ కొంచెం డౌట్ వచ్చిన కింద మీద అయిపోతారు మనిషి. చిన్న విషయం కదా, నేనేం పెద్ద కార్తిక్ ఒక సురేష్, చిచే సురేష్ ఒక దొంగ. దొంగ 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 దొంగ. ఏ దొంగలు మనుషులు కారా? మనుషులు దొంగలు కారా? దొంగలకి మనసు ఉండదా? మనసుకి ఫినిష్ చేయి. మనసుకి ఏమో నాకేం తెలుసు. నేనా దొంగ? వాడు. బ్రో ఏమైంది బ్రో? టైం అవుతుంది, వెళ్ళొస్తా. ఉండొచ్చు కదా బ్రో. లేదు బ్రో, లేట్ అవుతుంది, కలుస్తా మళ్ళీ. బాయ్. ఓకే బాయ్ బ్రో. సుజాత ఎక్కడ? సుజాత, నేను వెళ్ళొస్తా. ఏంటి కార్తిక్ ఎప్పుడు వెళ్తా వెళ్తా అంటావు? ఉండొచ్చు కదా. విశాల్, నువ్వైనా చెప్పచ్చు కదా ఉండమని కార్తిక్కి. నేను చెప్పనా కార్తిక్కి ఉండమని?
చెప్పవా ప్లీజ్ కార్తిక్ చెప్తా చెప్తా. ఇట్స్ ఓకే బ్రో, ఐ టేక్ ఇట్ ఈజీ. కార్తిక్ 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 నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతా అంటావేంటి బ్రో? ఉండు, ద నైట్ ఇస్ స్టిల్ యంగ్. ఏమైంది? మేం తాగిందే తాగాడు కదా. సుజాత ఏమైనా చేద్దాం క్రేజీగా. ఏంటి అరుపు? ఎందుకు అరుస్తున్నావు? లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. లాంగ్ డ్రైవ్. లాంగ్ డ్రైవా? ఇప్పుడా? పిచ్చా? నేను రేపు పొద్దున్న వరుణ్ తోటి గుడికి వెళ్ళాలి. విశాల్ బాగా తాగున్నాం, పోలీసులు పట్టుకుంటే. బ్రో ఓఆర్ఆర్ లో అయితే పోలీసులు ఉండరు బ్రో. సి వెళ్తున్నాం. ఓకే అరే. వి ఆర్ గోయింగ్. విశాల్, ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర టీ బాగా దొరుకుతుంది బ్రో, ఆపుతావా? సుజాత టీ యా షూర్. టీ నువ్వు టీ తాగుతావా? ఈ మధ్య అలవాటైంది. కొత్త కొత్త అలవాట్లు చూసుకో. కొన్ని అలవాట్లు అయితే మానడం కష్టం. రే రిలాక్స్ విశాల్, జస్ట్ టీయే కదా, డ్రగ్స్ కాదు కదా. ఇక్కడేనా? ఇక్కడే ఇక్కడే. సుజాత కమ్ ఆన్. భయా 5 టీ. సరే అన్న. రాత్రి టీ తాగితే బాగా నిద్ర పడుతుంది తెలుసా. విశాల్ బిస్కెట్స్. బ్రో బ్రో థ్యాంక్ యూ బ్రో. బుజ్జి యా ఆఫ్ కోర్స్, థాంక్స్. నీకు వద్దు. టీయేగా నేను ఇస్తా. సుజాత తీసుకో. బుజ్జి వేస్ట్ అదవా. థాంక్స్. వెదర్ చాలా బాగుంది కదా. చాలా బాగుంది కదా. వెరీ ప్లెజెంట్. యా వెరీ ప్లెజెంట్. నిన్నటికంటే కొంచెం తక్కువ చలిగా ఉంది. కానీ మొన్నటి కంటే కొంచెం ఎక్కువ ఉంది. ఇట్స్ యాక్చువల్లీ వెరీ కోల్డ్. అవునా? జాకెట్ కావాలా? ఓకే. తొక్కలో స్మాల్ టాక్ ఏంటిది? చాలా ఎక్కువైంది, ఎండ తక్కువైంది. ఐ హేట్ స్మాల్ టాక్. స్మాల్ టాక్ వద్దా? సరే బిగ్ టాక్ చేద్దాం అయితే. చెప్పు, రష్యా యుక్రెయిన్ వార్ అప్డేట్స్ ఏంటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ ఎప్పుడు? చెప్పు. చెప్పు. చాయ్ బాగుంది, తాగు. ఇదిగో చాయ్ బాగుంది, చక్కెర ఎక్కువైంది, బిస్కెట్ మునిగిపోయింది. ఇలాంటి స్మాల్ టాక్ నాకు వద్దు. ఐ హేట్ స్మాల్ టాక్. యూ హేట్ స్మాల్ టాక్? బేబీ ఆర్ యు ఓకే? యాక్చువల్లీ. హలో రే, అంతా సెట్ కదా? డిలే ఏమన్నా ఉందా? ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్. నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఈట్ బిస్కెట్స్ ఇన్స్టెడ్. సుజాత, విశాల్ నువ్వు తింటావేంటి? ఒకసారి ఇటు రండి. ఒకసారి ఇక్కడికి రండి. మీ ఇద్దరు కూడా ఓకే. కమ్. ఏంటి? హ్యాపీ బర్త్డే సుజాత. Wow. What a beautiful surprise, yeah, really. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఇలా ఉండాలి బుజ్జి. ఓకే.
బాత్రే ఇవన్నీ సురేష్ నువ్వేనా? నేను కాదు. అంత లేదు, ఇండియా మ్యాచ్ గెలిచింది. ఆ క్రెడిట్ కూడా కార్తిక్ ఇవ్వగలేదు. ఇండియా మ్యాచ్ గెలిచిందా? హ్యాపీ బర్త్డే. కొన్నదేనా? పట్టుకో. పార్టీ పాపర్స్. యా. చూడండి, రెడ్ వెల్వెట్ కేక్ నా ఫేవరెట్. నీకెలా తెలుసు? చిన్నప్పుడు చెప్పావు కదా నువ్వు. అబ్బా ఆ ఫోటో ఇది పట్టుకో, ఇది పట్టుకోను. నేను చెప్తా. క్లిక్. ఆ ఫోటో దిగు. అరే ఇగో 2000. అరే ఏం కాదు, మనలో మనకేముందిరా. రా బాయ్ బాయ్ బాయ్. సుజ్జి ఇంత మంచి ఫ్రెండ్ ని ముందే ఎందుకు పరిచయం చేయలేదు? చెప్పు సుజాత, ఎందుకు పరిచయం చేయలేదు? హలో, మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నట్టు అనిపించట్లే మీకు? అరే మరి మా ఫీలింగ్స్ మా ఇష్టం, మధ్యలో నువ్వేంటి? మీ ఫీలింగ్స్ మీ ఇష్టం అయితే మీ దగ్గరనే పెట్టుకోండి. చేత వరకు తీసుకురా. అవును, ఇవన్నీ అరేంజ్ చేయడానికి డబ్బులు ఎలా వచ్చాయి సురేష్? డబ్బులదే ఉంది సుజాత, ఒక 2000 సేవింగ్స్ వచ్చాయి. అయినా యూ డెంట్ హ్యావ్ టు డూ ఆల్ దిస్. నో, ఐ ఓన్లీ డిడ్ ఆల్ దిస్. నేనే చేసా ఇదంతా. ఏం మాట్లాడేసుకుంటున్నారు మీరు? అదే కార్తీక్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు చేశాడా అని అడుగుతున్నా. ఎందుకు చేసావు? ఎందుకంటే అదే ఎందుకు? యా ఎందుకు? దేనికోసం చేసావు? దేనికోసం చేసావు? దేనికోసం అంటే తన బర్త్డే కదా. అయితే బర్త్డే అయితే పార్టీకి వచ్చావా, 3 పెగ్గులు వేసావా, 4 స్టెప్లు వేసావా, వెళ్ళిపోయావా అన్నట్టు ఉండాలి. అంతేగాని ఏంది ఇదంతా? బ్రో, బర్త్డే అంటే స్పెషల్ కదా, అందుకే చేసా. బర్త్డే అంటే అంత స్పెషలా? ఇంత సెలబ్రేట్ చేయాలా? అంటే ఎవరి బర్త్డే అయినా అంతే సెలబ్రేట్ చేస్తావా? నా బర్త్డే కూడా చేస్తా విశాల్. నీ బర్త్డే ఇంతకంటే బాగా చేస్తా. ఒక్క సుజాతదే ఎందుకు, నీదే ఎందుకు, వరుణ్ది కూడా చేస్తా, బుజ్జిది కూడా చేస్తా, అందరి బర్త్డే సెలబ్రేట్ చేస్తా. బర్త్డే రోజు నా బర్త్డే కూడా చేస్తావా? భయా, బర్త్డే సంవత్సరానికి ఒక రోజు వస్తుంది. ఆ టైంలో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు, సర్ప్రైజెస్ ఉంటే బాగుంటుంది కదా. సురేష్ బ్రో, నా బర్త్డే Jan 5th. అంటే ఇంకా టైం ఉందనుకో. నాది March 29th. అంటే తిన్నావా అంటేనే షేక్ హ్యాండ్, ఇంకా ప్లేట్లు కడిగితే ఇట్లా జుట్టు తిప్పుకుంటా రింగులు తిరిగిపోతున్నావు. ఇక ఇల్లు ఉడిస్తే డైరెక్ట్. మరి నా లైఫ్ లోకి వచ్చిన ఏ అబ్బాయి తిన్న ప్లేట్ సింక్ లో పెట్టలేదు, పెట్టి కడగలేదు. అది చాలా చిన్న విషయమే, కానీ నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నేను ఈ బార్లో రోజుకు 300 ప్లేట్లు కడుగుతా. ఇగో ఆ ప్లేట్ కూడా ఇప్పుడు నేను కడిగే పోవాలి. మళ్ళీ ఇంటికి పోయి నా పోరి ప్లేట్ నేను కడగాల్సిందేనా? లేకపోతే నేను అవులాగానా, మొగని కాదా? ఏంది ఒపీనియన్స్ నాకు అసలు వచ్చి. ఇక్కడ ప్లేట్లు కాదు పాయింట్. అరే ఇంట్లో పడిన ఒక దొంగ, అసలు తనకు కావాల్సింది తను తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. పాప నేను హ్యాపీ ఫీల్ అవ్వాలని ఎంత తాపత్రయపడ్డాడు, అదే పాయింట్. అసలు ప్రేమంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం కాదు, చిన్న చిన్న పనులు చేయడం. ఏంది మేడం ఈ చిన్న చిన్న పనులు? ఈ కేకులు తెచ్చుడు, బెలూన్లు తెచ్చుడు, మ్యాజిక్ క్యాండిల్స్ తెచ్చుడు, ఇంతేనా? దానికే ఇక ఫీల్ అయిపోతారా ఇట్లా? అరే మ్యాజిక్ క్యాండిల్స్ కోసం ఫీల్ అవ్వలేదురా, రిలేషన్షిప్ లో మ్యాజిక్ మిస్ అవ్వకూడదని ఫీల్ అవుతున్నా. ఏ మ్యాజిక్ మ్యాజిక్ రైటర్ త్రివిక్రి చెప్పండి చెప్పండి. సో కార్తిక్, బ్రో నువ్వు మెకానికల్ ఇంజనీర్ కదా? అవును బ్రో. సుజాత అదే కదా చెప్పింది. ఏం సుజాత? మెకానికల్ ఇంజనీర్. ఏ కంపెనీ? విప్రో. మైక్రోసాఫ్ట్. అదేంటి మైక్రోసాఫ్ట్ కదా, విప్రోనా? కంపెనీ విప్రో, కంప్యూటర్ మైక్రోసాఫ్ట్. నేను యాక్చువల్ గా విప్రో సర్కిల్ దగ్గర ఉన్న మైక్రోసాఫ్ట్ అనుకున్నా. లేదు లేదు, అది విప్రో సర్కిల్ దగ్గర ఉన్న విప్రో. విప్రో మైక్రోసాఫ్ట్ రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్, అందులో మెకానికల్ ఎందుకు ఉంటది? విశాల్, నువ్వు డాక్టర్వి, నీకు యశోద అపోలోలో ఏముంటుందో నీకు తెలుస్తుంది. విప్రో మైక్రోసాఫ్ట్ లో ఏముంటుందో నీకేం తెలుస్తుంది కదా. హలో,
నాకు తెలుసు, నాకు ఆ మాత్రం నాలెడ్జ్ ఉంది. అవి రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్, అందులో మెకానికల్ ఎందుకు ఉంటుంది? సో కార్తిక్, విప్రోలో మెకానికల్ ఇంజనీర్ కదా, అంతా కంఫర్టబుల్ ఏనా అక్కడ? ఏం బాలేదు బ్రో, మానేద్దాం అనుకుంటున్నా. లైఫ్ బాగా మెకానికల్ అయిపోయింది. ఫనీ. నెలకెంత సంపాదిస్తుంటావు? విశాల్, అట్లాంటి క్వశ్చన్స్ ఎందుకు ఇప్పుడు? నేను తాగున్నా సుజాత, నేనేమన్నా అడగొచ్చు, నువ్వు చెప్పు కార్తిక్. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు టెల్. డీసెంట్ సాలరీ బ్రో, డీసెంట్. డీసెంటా అంటే ఎంత డీసెంట్? డీసెంట్ కార్ ఉందా? విశాల్, ఉంది. అది 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 ఆడి, ఆడి, అది ఆడి, ఆడి. ఆడి ఏ మోడల్? రీసెంట్ మోడలే బ్రో. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఏసీ, ఎఫ్ఎం రేడియో, సూపర్ సూపర్. ఎఫ్ఎం రేడియో, ఎఫ్ఎం రేడియో. నాకు యాక్చువల్లీ ఆడి కార్ అంటే చాలా ఇష్టం. సుజాత, నేను నీకు చిన్నప్పుడు మనం 5th క్లాస్ లో ఉన్నప్పుడు నీకు చెప్పాను, గుర్తుందా? ఏంటి? అరే ఆడి చాలా మంచి కారు. 1 ఆడి ఈజ్ ఈక్వల్ టు 10 బెంజ్. అది అలా అది. నీకేం తెలుసా బెంచ్ గురించి? అసలు ఈ కార్ స్టీరింగ్ పట్టుకునే అర్హత కూడా లేదు నీకు. ఇది బెంజా? ఈ కార్ హార్స్ పవర్ ఎంతో తెలుసా? దీని పికప్ ఎంత ఉంటుందో తెలుసా? ఇది ఎంత స్పీడ్ ఎంతో చూపియాలా? వెయిట్, ఐ విల్ షో యు. స్పీడ్ ఎప్పుడైనా వెళ్ళవారా? లేదు బ్రో, బెంజే తోపు. మళ్ళీ చెప్పు. అది బెంజ్ తోపు కారు. విశాల్, ఇంకా చాలు, స్లో డౌన్. No, 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 no. No, your Karthik likes speed. I'll show him speed. Wait. యువర్ కార్తిక, యువర్ కార్తిక. Yeah. ఏం మై కార్తిక ఏంటి? Yes, నీ కార్తికే కదా, నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్. నే మర్చిపోయావా? మర్చిపోను, నేను ఎందుకు మర్చిపోతాను? ఆయన నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ క్యాన్సర్ తో చనిపోయాడని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని కార్ క్రాష్ లో Hey, చంపేస్తావా? don't. అబ్బా సుజీ, నువ్వు ఉండవే. విశాల్, ఏదో ఒకటి నువ్వు ముందు రోడ్ కేసు చూసి నడవా ప్లీజ్. పోలీస్. ఓకే ఓకే ఓకే, ఎంత స్పీడ్ గా నేను రోడ్ కేసు చూసి నడపా ప్లీజ్. యు బీయింగ్ వెరీ రెస్పాన్సిబుల్ విశాల్. నేనా రెస్పాన్సిబుల్? నేనా? నువ్వే రెస్పాన్సిబుల్ అని బుజ్జి ఇప్పుడే అంది. I was just joking. పోలీస్. విశాల్, పోలీస్.